నవంబర్ 28వ తారీఖు మార్గశిర శుద్ధ అష్టమి శుక్రవారము శతభిష నక్షత్రము కాలాష్టమి లేదా కాలభైరవాష్టమి అంటారండి. చాలా విశేషమైనటువంటిది. జీవితంలో ఎన్ని బాధలున్నా, దరిద్రము అనేటువంటిది ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నా, కష్టములు కానీ, దృష్టి దోషాలు కానీ, శత్రు బాధలు కానీ, అప్పులు కానీ, నరఘోష అనేటువంటిది కానీ, నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు దగ్గరలో ఉండేటువంటి కాలభైరవుని యొక్క ఆలయానికి కానీ, శివాలయానికి కానీ వెళ్ళి ఒక నల్లగుడ్డ అనేటువంటిది పరిచి, గళ్ళుప్పు అనేటువంటిది వేసి, కొద్దిగా నవధాన్యాలు వేసి, బూడిద గుమ్మడికాయని సకము చేసి, అందులో నల్ల నువ్వుల నూనెతో ఒక పెద్ద ఒత్తి వేసి, తోక మిరియాలు ఆ నూనెలో వేసి దీపాన్ని వెలిగించండి. కాలభైరవ అష్టకము అనేటువంటిది ఆ రోజున ఆ సన్నిధిలో పారాయణ చేయండి. మీరు బాధపడే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం కనబడుతుంది. ఏ అప్పులు కానీ, నరఘోష కానీ, శత్రుపీడ కానీ, నెగటివ్ ఎనర్జీ కానీ, పిశాచ బాధలు కానీ ఏమున్నా సరే అవన్నీ కూడా